మణికంఠ విషయంలో మీకున్న అభిప్రాయం ఏంటి? అతను గేమ్ మీద కానీ అతని మీద కానీ అర్థం కావట్లేదు అందరిది. అండ్ ఇంకోటి ఏంటంటే నా క్వశ్చన్ పూర్తి అంటే అతను ఈ సింపతి అనే దాంట్లో ఏంటంటే అతను ఓవర్ సింపతి తీసుకుంటున్నాడు అనేది కూడా ఉంటుంది కదా, మీరు చూసిన దాని ప్రకారం 1000% ఉంది. నేను చెప్పాను కూడా సింపతి, నేను అలా తనలా కావాలంటే నేను కూడా సింపతిగా చెప్పొచ్చు నా స్టోరీ. సింపతిని బాగా క్యాష్ చేసుకుంటున్నాడు అందరికంటే బాగా తెలివిగా, అంటే నిఖిల్ అంత కాదు కానీ బట్ ఈజ్ ఇంటెలిజెంట్. మనకి తను కొన్ని సర్ప్రైజులు కూడా చూపించవచ్చు. హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు, కన్నింగ్ కంటెస్టెంట్ ఎవరు? స్ట్రాంగ్ వచ్చేసి నిఖిల్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. అంటే బాగా స్ట్రాటజిక్గా ఎలా ఆడాలని వచ్చాడు. కన్నింగ్ సోనియా. సో ఇప్పుడు మీరు చూసిన ఈ 1 వీక్ ఆటలో మీరు వాళ్ళ ఆటలు ఆడుతున్న ఆట తీరుని బట్టి కానీ అదంతా కానీ చూసుకుంటే కనుక ఎవరో ఒకవేళ విన్నర్గా నిలిచా, ఇట్స్ టూ ఇయర్లీ బట్ ఇప్పుడు వరకు అమ్మాయిలు అవ్వలేదు బిగ్ బాస్ ఎప్పుడు విన్నర్ కింద. సో ఈసారి అమ్మాయిలే అవకాశం ఉందా? సో విష్ణుప్రియ వస్తుందేమో అని అనిపిస్తుంది. మా విష్ణు ఇంకా స్ట్రాటజిక్గా వీళ్ళలాగా ఆడలేకపోతుంది, ఎందుకంటే తను ఇప్పుడే వచ్చింది. విష్ణు, నువ్వు నీ ఎనర్జీ ఎఫర్ట్ అన్నీ కలిపెట్టు, నువ్వు కూడా కొద్దిగా చూడు స్ట్రాటజిక్గా ఎలా ఆడాలో. విష్ణుప్రియ. మరి బేబక్ సపోర్ట్ ఎవరికి? విష్ణుప్రియ. ఐ లవ్ యూ విష్ణు. సో మొత్తానికి అయితే 1 వీకే ఉన్నా కూడా మీరు కోట్లాది మంది ప్రజల మనసులు గెలుచుకున్నారు. నిజంగానేనా? ఇది మీకు నెగటివ్ గా అయితే రానందుకు నాకు హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది నెగిటివిటీని తెచ్చుకుంటారు, మీరు పాజిటివిటీతో బయటకు వచ్చారు. సో 1 వీకే ఉన్నా కూడా మీరేంటనేది మీ మార్క్ అనేది అక్కడ కనపడింది. ఖచ్చితంగా ఫ్యాన్స్ నేను డిసప్పాయింట్ చేయను. ఈ 1 వీక్ లోనే నాకు తెలిసి 20,000 మంది ఫాలోవర్స్ కూడా వచ్చారంట ఒక వారం రోజులని ఇప్పుడే చెప్పారు విజయ్ గారు. సో వాళ్ళందరికీ కూడా ఒకటే ప్రామిస్ చేస్తున్నాను, నేను ఎప్పుడు నేను లాగానే ఉన్నాను, అలా ఉన్నందుకే బయటకు కూడా వచ్చి ఉంటాను. ఇంకా ముందు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. బిగ్ బాస్ అనేది ఒక షో, ఒక గ్రేట్ షో. అందులో నేను కొంత భాగంలో ఒక వారంలో ఉన్నా, నా చాప్టర్ అయిపోయింది. బయటకు వచ్చాక ఇంకెంతంత చేస్తాను.